సురేష్ గారు నెక్స్ట్ అండి, జగన్ చంద్రబాబు ఇద్దరూ రండి నేనే డిబేట్ పెడతా ఉండవల్లి గారు మాట్లాడడం జరిగిందండి. ఇద్దరు రండి నేనే. ఆయన అప్పుడప్పుడు కాస్త మీడియా అటెన్షన్ తీసుకుంటారు. మీడియా అటెన్షన్ తీసుకొని ఆయన చెప్పాల్సింది చెప్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పాలనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం చెప్పాలంటే, ఉచితాలు ఇవ్వటం వలన మీరు నష్టం, అలా ఉచితాలు ఇవ్వటం మంచిది కాదు. కాబట్టి మీరిద్దరు వస్తే నేను డిబేట్ పెట్టి నేను మీ ఇద్దరికి మంచి సలహాలు సూచనలు ఇస్తాను, మీరిద్దరు ఏం తప్పులు చేస్తున్నారో చెప్తాను అంటున్నారు. అంతే కదా, అంతే కదా. ఒక రోజు లేకపోతే కర్ర తీసుకొని ఇద్దరిని కూర్చోబెడితే పోయి చెప్పు వస్తే అయిపోయింది. ఏంటి ఇవన్నీ అంటే ఆయనకి కాస్త అటెన్షన్ దీంట్లో ఉన్నారు. బట్ పొలిటికల్గా వారు అనుకున్న లక్ష్యాలకి వారు ఎటు వెళ్ళలేక చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే, అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు కారణం ఏంటంటే, మన రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి, ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఒక పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్, దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నాకు దాంట్లో అది మీ పని నేను చేస్తాను. రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు, యాంకరింగ్. ఈ అంశాలు 40% గురించి తనకి ఓటింగ్ జగన్ ఫేవర్గా ఉంటుంది అంటున్నారు. అంటే ఏదైనా కానీ చివరికి ఆయన ఏదైనా కానీ కొంచెం తీసుకొని పోయి అటు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి కొద్దిగా ముద్ద ఎక్కువ పెడుతుంటాడు ఆయన. అదే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చివరికి అంతా కలిపి అట్లా ఇలా అలా ఇలా అలా ఇలా అని చెప్తూ చివరికి 2 ముద్దలు మంచి ముద్దలో నెయ్యి వేసి తీసుకొని పోయి పెడుతుంటారు. మొత్తం కలుపుతారు. మనం చిన్నప్పుడు మొత్తం కలిపేదను కాస్త తీసి పెడుతుంటారు కదా, అట్లా పెడతా ఉంటారు అన్నమాట. సరే, అది వారి అభిప్రాయం. అలా ఇవి అంటే 40% వారి వైపు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓటేస్తారు, ఆయనకు బలంగా ఉన్నారు. అలా చెప్పడంలోనే వారికి ఒక ఇది ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములు తీసేస్తారని వీరికి ఏమైనా చెప్పారా? కానీ అయితే వారే ఉన్నారు. అలా ఏంటంటే అదొకటి అలా 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 చెబుతూ అలా 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 చేసుకెళ్ళటంలో వారు అదొక ఎక్స్పర్ట్. వారి అనాలిసిస్ వారిది, అంతే కదా. పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని ఆయన ఒప్పుకున్నారు. పట్టణ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది అనేటువంటి భావన ఉంది. పట్టణ ప్రాంతంలో వ్యతిరేకత ఉందనంటే మొన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయిన తర్వాత దాని అర్థమైంది కదా. అంటే జరిగిపోయిన దాన్ని జరిగిపోయినట్టుగా ఉంటుంది. జరగాల్సిన దాని విషయంలో దానికి కొంత ఇది చేస్తారు. సరే, మొత్తానికి యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏడుకొచ్చి కూర్చొని యాంకరింగ్ చేసే అవకాశాన్ని కూడా, ఫెసిలిటీ కూడా మనమే కల్పిద్దాం. వారి పార్టీ నుంచి వీరి పార్టీ నుంచి, సరే వైసీపీ పార్టీ నుంచి వారు ఎవరిని పిలుచుకుంటే, తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మనం ఒకరిని పిలుద్దాం, బీజేపీ నుంచి కావాలంటే మనమే పిలుద్దాం, కాంగ్రెస్ నుంచి కావాలంటే మనమే పిలుద్దాం. సరే, వైసీపీ వాళ్ళు కూడా వారు ఎవరిని చెబితే వారిని మనం పిలుద్దాం. వారే వచ్చి యాంకరింగ్ చేస్తే కూడా బాగానే ఉండేది కదా. సరే సతీష్, ఓకే రైట్ అమ్మ.